తిరువూరు టీడీపీలో మరోసారి రాజకీయ రచ్చ చెలరేగింది. రోడ్డు పక్కనున్న భూ ఆక్రమణలు తొలగించాలంటూ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ తన అనుచరులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. స్థానిక టీడీపీ నేత షాహీన్ షాప్ ను తొలగించాలని కొలికిపూడి డిమాండ్ చేశారు. అయితే ఎమ్మెల్యే తీరుపై స్థానిక టీడీపీ నేత షాహీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వర్గం అడిగిన డబ్బు ఇవ్వకపోవడం వల్లే తన షాపును కూల్చేయాలని చూస్తున్నారన్నారు. నన్ను ఎట్లా అయినా ఇబ్బంది పెట్టాలని, ఏ విధంగా అయినా ఇబ్బంది పెట్టాలని నేను తన మాట ఒక్కటే లేదు. నన్ను డబ్బులు డిమాండ్ చేసిన మాట వాస్తవమే. నేను డబ్బులు ఇవ్వలేను సార్. నేను పార్టీ కోసం ఎలక్షన్ అప్పుడు నేను చాలా ఖర్చు పెట్టా. నా వల్ల కాదు. నేను ఎలాంటి డబ్బు ఇవ్వను అని చెప్పేసి వాళ్ళ అనుచరులకి నేను గట్టిగా చెప్పడం జరిగింది. నా వల్ల కాదు, నేను డబ్బులు ఇవ్వలేను అని వాళ్ళ అనుచరులకి నేను చెప్పడం జరిగింది సార్. ఆ మాట విన్న కాడి నుంచి నాకు టార్గెట్ చేశారు. నాకు భయంకరమైన టార్గెట్ చేశారు. నన్ను ఎక్కడ పోయినా కానీ అక్కడ వెంటాడారు, నన్ను వేధించారు, నన్ను ఎంతో ఇబ్బందులు పెట్టారు. ఈరోజు నా కొట్టు ఖాళీ చేయాలా, నిన్న వచ్చి నా కొట్టు దగ్గరకు వచ్చి జేసీబీ తీసుకొచ్చి నీ కొట్టంతా దున్నేస్తా అని భయపెట్టాడు ఎమ్మెల్యే గారు. నీకు ఏ అన్యాయం చేశాను నేను? షాహీన్ కు అండగా రంగంలోకి దిగిన ఎంపీ కేసినేని వర్గం నేతలు కొలికిపూడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఎమ్మెల్యే మాకు వద్దు అంటూ ఆందోళనకు దిగారు. షాహీన్ కు అండగా ఉంటామని ప్రకటించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి కూడా తన చేతగాని తనమని రోడ్డు మీదకి ఇచ్చాడు. ఈయన అధికార పార్టీ ఎమ్మెల్యేనా, లేకపోతే వైసీపీ వాళ్ళతో కుమ్మక్కయ్యి డబ్బుల కోసం రోడ్డు ఎక్కాడా? ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి. ఏదో కొంతమందిని 10 మందిని తీసుకొచ్చి అసలు అధికార పార్టీలో రోడ్డు ఎక్కడం ఏంటి? నీ చేతగాని ధనం కాదా? అయితే రోడ్డు పక్కనున్న అక్రమ నిర్మాణాలు 10 రోజుల్లో తొలగిస్తామని అధికారులు హామీ ఇచ్చారని ఎమ్మెల్యే కొలికిపూడి అన్నారు. ఆక్రమణదారులు ఏ పార్టీ వారైనా చర్యలు తీసుకోవాల్సిందే అని తెలిపారు. ఈరోజు రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు, మున్సిపల్ అధికారులు, జాతీయ రహదారుల శాఖ అధికారులతో మాట్లాడి 10 రోజుల సమయం కావాలని అడిగారు. ఈరోజు 7వ తేదీ, 17వ తేదీ వరకు సమయం ఇచ్చి జాతీయ రహదారికి 2 వైపులా ప్రభుత్వ భూముల్ని ఆక్రమించిన వాళ్ళని ఖాళీ చేయించే కార్యక్రమం మొదలుపెట్టాం. కాబట్టి ఈ 10 రోజుల్లో ఆక్రమత కట్టడాలని మార్క్ చేసి గుర్తించి వాళ్ళకి చట్టపరమైన నోటీసులు జారీ చేయడం జరుగుతుంది. 17వ తేదీ తర్వాత ప్రభుత్వ భూమిలో ఉన్న ప్రతి నిర్మాణాన్ని తొలగించి ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. ఇది రాజకీయాలకు అతీతంగా తిరువూరు అభివృద్ధి లక్ష్యంగా జరిగే కార్యక్రమం కాబట్టి ఇందులో ఎలాంటి రాజకీయ ప్రలోభాలకి లొంగే ప్రసక్తి లేదు. ఎవరైతే కోట్లాది రూపాయల విలువైన భూముల్ని ఆక్రమించి అనుభవిస్తున్నారో వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని తెలియజేస్తూ, తిరువూరులో మరోసారి ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ వర్గం మధ్య వివాదం చెలరేగడంతో రాబోయే రోజుల్లో ఇది ఎలాంటి టర్న్ తీసుకుంటుందో అనే చర్చ టీడీపీ వర్గాల్లో మొదలైంది. మీరు దౌర్జన్యం చేయడానికి మా టీడీపీ